99 అవును. అంటే 100 వేసుకోండి, 75 సీట్లు, ఇంకా 76. అందులో దాదాపుగా 3 వంతులు ఏనాడు తెలుగుదేశం గెలవని సీట్లే ఉన్నాయి, అవును. అవును. దాదాపు 50 సీట్ల దాకా. అవును. అవును. లేదా చాలా వీక్గా ఉన్నటువంటి సీట్లే ఉన్నాయి. ఉమ్, అంటే అప్పుడు ఇంకెన్ని ఉన్నాయని అవును. 25. ఉమ్, ఆ 25లో 14 వేలయ్యే ఉన్నాయిగా. ఉమ్. ఇలా 24లో 5 గది లేనం చేసి 19 ఏళ్ళు అయ్యాయి. 19 ఉన్నాయి ఇంకా. ఇంకా అప్పుడు ఏమున్నాయి, 5 సీట్ల బీజేపీది ప్రాక్టికల్గా చెప్పాలి. అవును. అంటే ఓ రకంగా భారతీయ జనతా పార్టీది తెగించేసినట్టు. ఉమ్, రెండో కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్. అంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేశాడో లేదో తెలియదు కానీ ఉమ్, పవన్ అభిమానులు కానీ కాపు సామాజిక వర్గం కానీ మినిమం ఒక 50 ఎక్స్పెక్ట్ చేశారు. ఉమ్, చీఫ్ అండ్ బెస్ట్ 40 ఎక్స్పెక్ట్ చేశారు. ఉమ్, చీఫ్ అండ్ బెస్ట్ ఉమ్. ఏది ఆయన పేరేంటి, హరిరామ జోగ. హరిరామ్ జోగి. అవును. చివరికి ఆయన కూడా ఆయన తగ్గించి తగ్గారు. 40 సీట్లు అని, ఉమ్, అది కూడా ఇవ్వాల. ఉమ్, తద్వారా పవన్ ఆయన్ని నడిపిస్తాడు, మేమే నడిపిస్తాం కదా, ఎన్ని జనసేన వాళ్ళు ఏవైతే ఇంతకాలం బీరాలు పోయారు, వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ చూస్తూ ఉన్నాను, మా వాడి వ్యూహానికి దిమ్మ తిరిగిపోద్ది, బొమ్మ ఆడిస్తాడు, చంద్రబాబు వెనక కాదు మేము నడిచేది, చంద్రబాబు పక్కన నడుస్తున్నాం, ఉమ్. బాబుని మేము నడిపిస్తున్నాం, బాబు మమ్మల్ని నడిపించడం కాదు, ఇలాంటి ప్రకటనలన్నీ తుస్సుమన్నాయి. అవును. ఇప్పుడు ఆ ప్రకటనలన్నిటికీ ఇంకా అసలు దీంట్లో శాంటిటీ ఏముంది? కొన్ని సందర్భాల్లో డేర్ చేసినట్టు అని అనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం? ఆలపాటి రాజాకి సీట్ ఇవ్వకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తాం రోడ్డు ఎక్కారు, చాలా ఇది చేస్తారు. ఒక రకంగా అక్కడ ఆయనకి నాదెండ్ల మనోహర్